ఇప్పుడే ఇక్కడ కింద దిగి జాపల్లి హనుమాన్ టెంపుల్కి వస్తున్నాం. ఫారెస్ట్ ఉంది, ఒక 1 కిలోమీటర్ నడవాలంట. క్రేజీ ఉంది అసలు. కిందనే వైల్డ్ లైఫ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు అనిపిస్తే బాగుండు లా అండ్ టేకర్. అది ఎంట్రన్స్. స్టెప్స్ ఉన్నాయి. మనకి ఒక ఎన్ని ఉంటాయో మేబీ ఒక 200 ఉండొచ్చా. పెద్దనే ఉంది. ఇదే బోర్డు, శ్రీ జాపల్లి హనుమాన్ మందిరం. జయ హనుమాన్, జయ శ్రీ. స్టార్ట్ చేసాం. బాగుంది అసలు. డిసెంబర్లోనే రావాలి. వస్తాం. మాన్సూన్ ఇది మంచిగా వింటర్ అలా క్రేజీ ఉంది అసలు. స్టెప్స్ బాగానే ఉన్నాయి. నడవచ్చు ఈ సీజన్లో. కొంచెం మంచి వర్కౌట్ కూడా అవుతుంది బాడీకి. ఇటువైపు కూడా ఏదో వే ఉంది, మరి ఇది ఏం వేనో తెలియదు. వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు అయితే మాకు టైం లేదు, సో మేము వెళ్ళట్లేదు. లేకపోతే నన్ను వేసుకుంటారు మా వాళ్ళు. ప్లేస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నీ ఏమో విషెస్ కోరుకొని ఇట్లా బ్రిక్స్ పెడతారని చెప్పి చిన్నప్పుడు వింటుండే. ఇప్పుడు చూస్తున్నా చాలా బ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు కూడా ట్రై చేసినారా? నేనైతే ఎప్పుడు చేయలేదు. ఎటువైపు చూసినా అన్ని బ్రిక్సే ఉన్నాయి. ఎంతమంది విషెస్ కోరుకున్నారా? సో మనుషులకు చాలా కోరికలు ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. బ్రిక్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఒక చిరంజీవి గుడికి వస్తున్నాం. జై చిరంజీవి. చాలా స్టెప్స్ ఉన్నాయి యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఓకే. బాగుంది, కూల్గా, మంచిగా వర్కౌట్ అవుతుంది. యాక్చువల్ నాకైతే అంటే 1 వీక్ వర్కౌట్ మిస్ అయింది, బట్ ఇక్కడ కవర్ అయిపోతుంది ఇట్లా. అక్కడ జనాలు వెళ్తున్నారు. అది ఇంతకుముందు నేను వే చెప్పాను కదా, నా వే వెళ్ళలేదని చెప్పి. నాకు టైం లేకలేదు, కానీ చాలామంది జనాలు వెళ్తున్నారు. ఇక్కడ యానిమల్స్ కన్నా హ్యూమన్స్ చాలా సౌండ్స్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా. చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు మీరు. జాపల్లి హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. ఇంకా టెంపుల్ హనుమాన్ దగ్గరికి వెళ్ళలేదు నేను. వెళ్ళక ముందుకే అసలు క్రేజీ ఉంది వెదర్. స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్ట్రీట్ లైట్ అన్నా, సారీ, లైట్ ఉంది మనకి. ఒక్కటే అనిపించింది అప్పటి నుంచి. మేబీ నైట్ అయితే అంకం స్టార్ట్ అయింది. ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది. ఓకే, వాటర్ ఫ్లో ఉంది, అందుకే చిన్ననాటి వెళ్తున్నారు. నుంచి వచ్చేసి పై నుంచి ఉంది యాక్చువల్లీ. ఇక్కడ నుంచి స్టార్ట్ పైకి. నాకు తెలిసి జాపల్లి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే అప్ అండ్ డౌన్ ఒక క్లోజ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను లాక్ చేస్తున్నా కాబట్టి కొంచెం మెల్లిగా వెళ్తున్నా. నాకు వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ అవుతుంది. వెళ్ళడానికి రఫ్లీ ఎంత ఒక 45 minutes 1.5 hours. అండ్ హనుమాన్ నిద్ర మంచిగా కలుసుకొని
లెసన్స్ తీసుకోండి, ఒక 20 minutes తీసుకోండి, 2 hours అయితే అవ్వచ్చు. See? Wow, crazy ఉంది సార్. ఇంత పెద్ద ట్రీ ఉంది మధ్యలో. తిరుపతి వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే మధ్యలో ట్రీ ఉన్నావు దాన్ని ఏం చేయకుండా అట్లనే పెట్టినారు. ఇంత పెద్ద చెట్టు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ మధ్యలో ఉంది. టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాము ఆల్మోస్ట్. ఇంకొక 50 steps వేస్తే మనం హనుమాన్ దగ్గర ఉంటాం. శ్రీ హనుమాన్ జయంతి అని రాసిన వెళ్తాను. చాపల్లి హనుమాన్ టెంపుల్. అదే ఎంట్రీ. ఈ టెంపుల్ మనకి ఇంతవరం వాక్ చేసే టెంపుల్ వచ్చింది. బట్ 100% వర్క్. ఎందుకంటే ముంగడ గుండం ఉంది చిన్న టెంపుల్. దెన్ టెంపుల్ ఎంట్రీ. అంటే హనుమాన్ అందరు కాయిన్స్ పెడతాను హనుమాన్కి, అలా పెట్టొచ్చో లేదో మరి నాకైతే లేదు. హనుమాన్ కూడా ఇంప్రెషన్ అవ్వచ్చు కదా. స్టార్ట్ కోకోనట్ కొట్టి కలిసి నేను కోకోనట్ కొడతాం. సరే మళ్ళీ చూస్తాను. ఇక్కడికి మాలా మేకర్ ఇక్కడే ఉన్నాడు ఈ అన్న. మీరు కూడా వస్తే అన్న దగ్గరనే తీసుకోండి, చాలా బాగా చేస్తున్నాడు. లోపలికి వెళ్తున్నాం. యాక్చువల్లీ కొబ్బరి కొడదాం అనుకున్నాం, కానీ అమ్మానికి నాకు ఎందుకో మాలేయాలనిపిస్తుంది. లోపల తీసుకెళ్తున్నాను. స్తంభాల మధ్యలో నుంచి కొబ్బరికాయ కొడుతున్నారు. దీపావళి చాలా బాగుంది. ఫోటోస్ దిగడంలో కూడా క్లోజ్ చేసింది ఇక్కడ నుంచి. వచ్చేసినాం. ఎలా ఉంది ఆరాధిస్తున్నారు అంటే. గైస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది చాపల్లి టెంపుల్లో. అసలు క్రేజీ ఉంది టెంపుల్ అయితే. కొంచెం వాక్ చేయాలి కానీ మంచి వైపు ఉంది. నాకైతే నేను వెళ్ళినప్పుడు కరెక్ట్గా అర్చన అయింది. అర్చన చేస్తున్నప్పుడు అయితే ఫుల్ ఇట్లా 2-3 minutes గూస్ బంప్స్ వచ్చినాయి. నేను నా హ్యాండ్స్ చూసుకుంటున్నా ఇట్లా. నేను జోక్ చేయట్లే కానీ సీరియస్గా 100% అయింది నాకు. చాలా మస్తు అనిపించింది వైబ్, అసలు బాగుండే. మీరు కూడా విజిట్ చేయండి చాపల్లి టెంపుల్కి తిరుపతికి వస్తే కంపల్సరీగా. జై శ్రీరామ్, జై హనుమాన్. రిటర్న్ వెళ్తున్నాము, అయిపోయింది దర్శనం. సో రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ చాలా హనుమాన్ బొమ్మలు, ఈ అమ్మని ఒకటి క్రేజీ ఉంది. నేను తీసుకున్నాను, అంత బడ్జెట్ లేదు మనకి కూడా అయితే. సో వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, ఎగ్జైడ్ వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. వాళ్ళు వెయిట్ చేసి ఆల్రెడీ మనం వేసుకుంటారు. అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి చూడండి. సో వాటర్ ఫ్లో మస్తు ఉంది అసలు. ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఇట్లా వెళ్తుంది, పైనుంచి వస్తుంది వాటర్ అంతా. మా వాళ్ళే పోతున్నారు ఫోటో దించాలంట. నేను మళ్ళీ చెప్తాను మీకు. దర్శనం అయిపోయింది గైస్. రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ అన్నీ ఇస్తున్నాం వెళ్ళేటప్పుడు. ఎందుకంటే నేను లాస్ట్ ముందు 20 మంది వచ్చినాం, 20 members. సో మురకాలి, ఏం కాదు. మా పెద్ద నేను ఆయన బీట్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి ఇప్పుడు. అందుకని ఫస్ట్ మీరు కూడా కంపల్సరీ చాపల్లి టెంపుల్కి రండి. టెంపుల్ చాలా బాగుంది అసలు. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. సెకండ్ టైం చెప్తున్నా, గూస్ బంప్స్. దమ్ వస్తున్నా, సరిగ్గా ప్రొనౌన్స్ చేయాలి. ఈవినింగ్ 5:58 అవుతుంది. 6 కూడా కాలేదు. ఇప్పుడే చాలా చీకటి అయింది.
కొంచెం లైట్స్ ఉంటే ఎక్కువ బాగుంటుంది టెంపుల్ దగ్గర. కొంచెం మనకి వద్దులే, లైట్స్ ఉంటే మళ్ళీ ఫారెస్ట్ నేచర్ లుక్ అంతా పోతుంది. ఢిల్లీలో ఉన్నట్టు మనకు కూడా ఫీలింగ్ ఉండాలి కదా. సో ఇలా ఉండడం కరెక్ట్. సో మేము వచ్చి 40 minutes అయినా కూడా తెలిసి ఎక్కడున్నాం మొత్తం అంతా కలిసి. అయిపోయింది. ఇది ఎగ్జిట్ టైంకి వచ్చిన అక్కడ ముందు దిగుతున్నారు అదంతా మా ఫ్యామిలీ మా వాళ్ళే. సో వాళ్ళు ఫోటోలు వెళ్తారు, వాళ్ళు ఫోటో చూస్తున్నారు కాబట్టి కూల్ ఆన్ టైంకి